ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ ప్లస్ నా మైక్రో గ్రీన్స్ ఎంతవరకు గ్రో అయ్యాయో చూపిస్తున్నాను. ఇవి చూసారు కదా, జొన్నలు, ఆవాలు, పెసర్లు ఇంతవరకు అయితే వచ్చాయి. లైక్ గ్రోయింగ్ స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆకులు అయితే రావడం స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వీటిని ఇంకొక 2-3 డేస్ అయితే ఇంకా కొంచెం ఇత్తులు ఉన్నాయి, అవి గ్రో కావాలి ఆకుల్లాగా. లైక్ వచ్చేసి ఇంకా మనం కట్ చేసేయడం. ఇంకా జొన్నలు చూసారు కదా ఎంత బాగున్నాయో, ఇప్పుడే ఆకులు వస్తున్నాయి జొన్నలకి, గ్రీన్గా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇవేమో ఆవాలు పేపర్ నాప్కిన్ పైన వేసినవి, కొన్ని అయితే సీడ్స్ అట్లే ఉన్నాయి కిందికి, ఇంకా గ్రో కావాలి. ఇవి వచ్చేసి లైక్ క్లాత్ పైన వేసినవి. ఇంకా వీటితో ఏం చేయాలి అంటే లైక్ ఏదైనా ఆకుకూరలో అంటే లైక్ పప్పులో వేసి ఆకుకూరలాగా చేద్దాం అనుకుంటున్నాను, మస్టర్డ్ లీవ్స్ తోటి. మెంతులు అయితే ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్లో మనం ఇంకేమీ కప్పక్కర్లేదు వీటికి, లైక్ క్యాప్స్ అట్లా పెట్టక్కర్లేదు, గాలికి పెట్టడమే. వెలుతురికి పెట్టేసి పొద్దున మళ్ళీ నైట్ వచ్చేసి టేబుల్ పైకి షిఫ్ట్ చేసేస్తున్నాను. అంటే ఇప్పుడు మాకు ఉంటున్న అపార్ట్మెంట్లో బాల్కనీ అట్లా ఏమీ లేదు. ఈరోజు కమ్మనైన సాంబార్ పౌడర్ రెసిపీ మనం చూద్దాము ఎలా చేస్తామని. ఎలాగో నా సాంబార్ పౌడర్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా అండ్ 2 టేబుల్ స్పూన్స్ రైస్, ఒక 10 to 15 కరివేపాకు రేకులు, ఎండుమిర్చి ఒక 3-4. ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, కొన్ని ఆవాలు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు. అండ్ నేను ఏం చేశా అంటే ఫస్ట్ పప్పులన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు. ఏంటంటే అవి పప్పులు తొందరగా మాడుతాయి కాబట్టి ఫస్ట్ వాటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, మాడకుండా చూడాలి. మాడితే మళ్ళీ చేదైపోతుంది సాంబార్ పౌడర్. ఫస్ట్ నేను శనగపప్పు యాడ్ చేశాను, తర్వాత కందిపప్పు యాడ్ చేస్తున్నాను. అది కొంచెం షాలో ఫ్రై అయ్యాక మినప్పప్పు, బియ్యం కూడా వేసేసి ఫ్రై చేసేసాను. ఇప్పుడు మినప్పప్పు, నెక్స్ట్ రైస్ వేసి ఫ్రై చేసేసుకొని అది పక్కకు పెట్టుకోవాలి తీసి. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనం రిమైనింగ్ ఐటమ్స్ని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, పెప్పర్ పౌడర్ కూడా వేసేస్తున్నాను, పసుపు. మనం కావాలంటే పొళ్ళు లాస్ట్కి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేసేస్తున్నాను. కరివేపాకు, ఆవాలు. నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని ఇలాచీ, లవంగాలు, సెనామిన్ వేస్తున్నాను. అంటే మా తెలంగాణ స్టైల్లో సాంబార్లో వేస్తారు, మా అత్తయ్య వేస్తారనమాట, మా మమ్మీ వేయదు. కానీ ఏంటంటే అది ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అండ్ కొంచెం నేను ఏం చేశాను అంటే లాస్ట్ కొబ్బరి పొడి అండ్ హింగ్ కూడా యాడ్ చేశాను. కొబ్బరి పొడి అనేది కూడా ఆప్షనల్, మనకు కావాలంటే కొన్ని ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు, ఒక 3-4. అండ్ ఇంగువ కూడా వేస్తున్నాను. తర్వాత మనం ఈ పప్పులన్నీ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం, అవి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. నేను ఏంటంటే లైక్ 15 డేస్కి ఒకసారి చేస్తాను సాంబార్ పౌడరు. ఎక్కువైతే చేసి పెట్టుకోను, ఎందుకో నాకు ఫ్రెష్గా అనిపించదు. ఉంటుంది అంటారు కానీ నిల్వ నాకు ఎందుకో లైక్ ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. తర్వాత మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేను సాంబార్ రసం పౌడర్ లైక్ పప్పుల పొళ్ళు అవన్నీ ఏంటంటే ఎక్కువైతే చేయను, జస్ట్ ఒక 15 డేస్ చేస్తే ఎప్పుడన్నా 20 డేస్కి అంతే, అంతకంటే ఎక్కువ చేయను. తర్వాత ఇవి చల్లార్చాలి, చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా, లేకపోతే ఏంటంటే ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. మొత్తం చల్లగా అయినాక మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవడమే, అంతే. సాంబార్ పౌడర్ రెడీ. ఇది ఏంటంటే మనం ఎప్పుడన్నా బయటివి కూడా వేసుకుంటారు, కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే సాంబార్ పౌడర్ ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది.
అండ్ ఎక్కువ కాకుండా ఒక 15 డేస్కి అట్లా చేసి పెట్టుకుంటే ఏంటంటే అరోమా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, రసం సాంబార్ పౌడర్. బయట తీసుకురావడం అంటే చాలా తక్కువ, ఎప్పుడు మోస్ట్లీ ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. ఈ సాంబార్ పౌడర్ అనేది ఏంటి అంటే లాస్ట్కి సాంబార్ మరుగుతుంది కదా, ఒక 5-10 మినిట్స్లో దింపుతాం అనంగా వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేస్తే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు సపరేట్గా, బాగుంటుంది. మనకి ఇంకా అవేమీ వద్దు అనుకుంటే దీంట్లోనే ఎల్లిగడ్డలు వేసేసి జస్ట్ ఈ పౌడర్ వేసేస్తే అయిపోతుంది లాస్ట్కి దించుకునే ముందు. ఇప్పుడు చూసారు కదా, నేను టప్పర్వేర్ దాంట్లో వేసేస్తున్నాను, ఎయిర్ కంటైనర్లో వేసి ఏంటంటే గట్టిగా మూత పెడితే ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఫ్రెష్నెస్గా ఉంటుంది అనమాట, మనం ఏవైనా కూడా పొళ్ళు పికిల్స్ అట్లాంటివి. సో డెఫినెట్గా ట్రై చేయండి సాంబార్ పౌడర్.